దివ్య హలో సిస్టర్, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? గుడ్. మందులు అవి జాగ్రత్తగా వేసుకుంటున్నావా? ఎందుకైనా మంచిది ఓసారి హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకో. సరే సిస్టర్. మందులు చెకప్ అని మాట్లాడుతుంది కదా, ఏమైందో అడగాలని అనిపించడం లేదా? అంత చెప్పాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా. సరే, ఇంతకీ ట్రీట్మెంట్ దేనికి? క్యాన్సర్కి. క్యాన్సరా? నీకా? నో, ఇంపాసిబుల్ దివ్య. ఏ, నా క్యాన్సర్ రాకూడదా? ఇంకొద్ది రోజుల్లో నేను చచ్చిపోబోతున్నాను. దివ్య ప్లీజ్, జోక్ లేవద్దు. నీ క్యాన్సర్ రాదు. అది కాదు దివ్య, నీ క్యాన్సర్ రాదు. నువ్వు చావు చావు అంతే. చచ్చుండేదాన్ని. ఈ పాటికి సంవత్సరం అయ్యుండేది. అదేంటి? సూసైడ్ అటెంప్ట్ చేశాను. కానీ నీలాంటి వాళ్ళందరినీ కలుసుకోవాలని నా నుదుటిన రాసి ఉంటే ఎలా చేస్తాను? అందుకే బ్రతికిపోయాను. అసలు చావాల్సినంత బాధ ఏమొచ్చింది? లవ్ ఫెయిలియర్. ఓ రోగ్తో పరిచయం అయ్యింది. వాడు మోసం చేశాడు. ఏంద్రాబాయ్ స్టార్ హోటల్ అన్నారు, ఒక్కసారి కనబడతలే. బిల్లు కట్టేటప్పుడు కనపడతాయి. ఈడాడు ఈ గోపి గడ్డ ఫేస్ ఎప్పుడు మలబద్ధకున్నట్టు పెడతాడు. కాయచూరను వాడమని చెప్పరా. అమ్మయ్యా వచ్చావా? నువ్వు రావటం కొంచెం లేట్ అయి ఉంటే మేము వచ్చే కాఫీ డబ్బులతో వీడియో కొత్త రెస్టారెంట్ పెట్టుకునేవాడు. ఏంటి దివ్య ఎలా ఉన్నావు? తను కలిశాడు. తనంటే? ఆనంద్. ఎందుకు నవ్వుతున్నావు? ఏ లేదు, మీరిద్దరు కలిసినప్పుడు ఏం జరుగుతుందో ఊహించుకుంటుంటే నవ్వొచ్చింది అంతే. ఏం జరుగుంటుంది? ఏం జరుగుంటుంది చెప్పు, చెప్పరా. ఏముంది, తన నీ దగ్గరికి వచ్చి దివ్య నాకు క్షమించు, నేను తప్పు చేశాను, నేను మర్చిపోలేకపోతున్నాను, స్టిల్ ఐ లవ్ యూ అని ఉంటాడు. పాపం ఎంత నాటన మనసు కదా, వెంటనే కరిగిపోయి ఉంటుంది. దాంతో నువ్వు కూడా నేను కూడా భయంకరంగా మిస్ అవుతున్నాను అని ఉంటావు. అంతేగా? అదంతా తెలుసుకుంటే నువ్వు వచ్చింది అంతే. నువ్వు నా ఫ్రెండివా? నిజంగా నువ్వు నా ఫ్రెండివా? సారీ, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇంతకు ముందు ఎప్పుడైనా వాడిని చూస్తే భయం వేసేది. రోడ్డు మీద వెళ్తున్నానని కూడా ఆలోచించకుండా ఇంటి వరకు ఏడుస్తూనే వెళ్ళేదాన్ని. కానీ ఈరోజు వాడితో చాలా ధైర్యంగా మాట్లాడాను తెలుసా. ఇంకోసారి నన్ను కలవాలని చూసినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఇంతకు ముందు పిరికిదానిగా ఉన్న నాకు ఇంత ధైర్యం రావడానికి కారణం నువ్వు. ఏం జరిగినా నువ్వు నాతో ఉంటావన్న ధైర్యం అదే మాట్లాడించింది. నువ్వు నా ఫ్రెండ్ వీరా. నేను విజయవాడలో ఉన్నప్పటికీ ఇప్పటికీ నాలో ఎంతో మార్పు వచ్చింది తెలుసా. అక్కడ ఉండగా లతికను తలుచుకొని రోజే లేదు, కానీ ఇప్పుడు ఎప్పుడో కానీ తలుచుకోవటం లేదు. దానికి కారణం నువ్వు, నీ స్నేహం దివ్య. ఈ మనసు ఎప్పుడూ అంతే శ్రీను. దెబ్బ తగిలిన చోటే నిలబడితే మానని గాయమై మరింత బాధపడుతుంది. అదే ఆ చోటు వదిలి వేరే వాళ్లతో స్నేహం చేయడం మొదలు పెడితే జరిగినవన్నీ మర్చిపోతుంది. ఇది అండు చేసే. శ్రీను ప్లీజ్ కమ్ హియర్. సార్, హిందుస్థాన్ లివర్ వాళ్ళ కొత్త ప్రోడక్ట్ కాన్సెప్ట్ రెడీ చేసావా? గుడ్. ఆ ప్రోడక్ట్ ని ఇమిడియట్ గా లాంచ్ చేయాలంట సార్. సో వి విల్ హావ్ టు షూట్ దట్ as soon as possible. కాన్సెప్ట్ నువ్వే రెడీ చేసావు కాబట్టి ఐ థింక్ నువ్వే డైరెక్ట్ చేయి. సార్ నేను నో యు విల్ బి ఏబుల్ టు డు ఇట్. దివ్య, సార్, లీవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. 2 రోజులు జస్ట్ స్టే విత్ హిమ్, ఫోకస్ ఆన్ ఇట్. ఓకే, తను హెల్ప్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ గైస్. బై. థాంక్యూ సార్. దివ్య నేను యు కెన్ డు ఇట్. దివ్య ఏమైంది? తెలుగున్నావేంటి? ఏం లేదే. ఎక్స్క్యూజ్ మీ, బ్లాక్ సారీ. అలా
ఫీల్డ్ చూసుకున్నాయా బాబు? ఓకే రైట్రా రైట్రా. దివ్య దివ్య వాళ్ళ ఫార్మేషన్ కట్టుకోలేదు దివ్య, చూడోసారి. దివ్య వాళ్ళని 1 by 1 రమ్మని చెప్పు. You relax. I'll go and tell them. You cool down. చెప్పు. దివ్య No. వెనకాల బ్యాక్ డ్రాప్ కొంచెం. I'll do. దివ్య Huh? హరీష్ చూడోసారి. రెడీ గర్ల్ టేకింగ్. నన్నే ఇంటి దగ్గర డ్రాప్ చేయక్కర్లేదు. ఇంటికి వచ్చావంటే అమ్మతో కబుర్లు చెప్తూ కూర్చుంటా. లేట్ అయిపోతుంది. రేపు ఈవినింగ్ యాడ్ ఫినిష్ చేయాలి. మార్నింగ్ నేను డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేస్తాను. నువ్వు కొంచెం ముందుగా వెళ్ళి అరేంజ్మెంట్స్ చూసుకో. డ్రైవర్. ఎస్ మేడం. కార్ ఆపు. నేను కొన్ని థింగ్స్ కొనుక్కోవాలి. రేపు కలుద్దాం. బాయ్. Stop gossiping and get to work. Yes, ma'am. నాట్ లుకింగ్ గుడ్. వెయిట్ షుడ్ లైక్ దిస్. ఏం చేస్తాను ఇక్కడ? టేక్ చేద్దాం. రెడీ రెడీ లైటింగ్ ఓకే. గర్ల్స్ కమ్ ఆన్. ఆల్రెడీ చూశాను. ప్రొఫైల్ ఆన్ చేయండి. ఫాస్ట్ ఎక్స్ప్రెషన్ కావాలి నాకు. ఎక్స్ప్రెషన్ ప్లీజ్. ఎక్స్ప్రెషన్ చేసావు కదా. అవుట్ అవుట్. ఓకే సార్. పద పద పడి పద. కమ్ ఆన్ గర్ల్స్. రెడీ రెడీ రెడీ. గర్ల్స్ బీ సీరియస్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సాయంత్రం కూడా యాడ్ ఫినిష్ చేయాలి దివ్య. టైం లేదు. వీళ్ళేమో టైం తింటున్నారు. నువ్వు కూల్ అయితేనే క్వాలిటీ బాగుంది. ఓకే కమ్ ఆన్. రెడీ రెడీ. క్రేన్ అప్ అప్. ఎవ్రీబడీ గెట్ రెడీ గెట్ రెడీ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. డన్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. వెల్ డన్ సార్. థ్యాంక్ యూ. యాడ్ చాలా బాగా వచ్చింది సార్. మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది దివ్య. యాడ్ టైం ఫినిష్ అయింది. అమ్మను చూసి 2 రోజులు అయింది. రేపు ఎలాగో షూటింగ్ లేదుగా. ఇవాళ రేపు అమ్మతో టైం స్పెండ్ చేయొచ్చు. ఏమైంది దివ్య? దివ్య ఏమైంది? దివ్య దివ్య ఏమైంది దివ్య? అమ్మా అమ్మకేమైంది? అమ్మకేమైంది దివ్య? దివ్య మార్నింగ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు అమ్మా టిఫిన్ హాట్ బాక్స్ లో పెట్టాను. కాఫీ ఫ్లాస్క్ లో పోసాను. ఈ రోజు శ్రీను ఫస్ట్ డే యాడ్ షూట్ చేయబోతున్నాడు. అమ్మా అమ్మా దివ్య దివ్య టైం అవుతుంది. అమ్మ ఇంకెప్పుడు చూడలేదు శ్రీను. ఊరుకో దివ్య. దివ్య ఊరుకో దివ్య. అమ్మ ఇంకెప్పుడు చూడలేదు. ఊరుకో దివ్య.
ఆడపిల్లవైనా రాత్రికి రాత్రి తల్లికి చేయించవలసిన కర్మకాండాలన్నీ సాంప్రదాయబద్ధంగా చేయించావమ్మా. ఏ లోకంలో ఉన్నా మీ అమ్మగారి ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది. బయలుదేరతానమ్మా. వెళ్ళొస్తాం. వెళ్దామా శ్రీను? తప్పు చేసావు దివ్య. అమ్మ చనిపోయిన విషయం 2 రోజులు దాచి చాలా పెద్ద తప్పు చేసావు. ఇంత జరిగిన షూటింగ్ లో హ్యాపీగా తిరిగావే. అసలు నీకెంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దివ్య? కనీసం నాకు కూడా చెప్పుకొని ఎందుకు దాచావురా? ఎందుకురా దాచావు? నువ్వు జీవితంలో గెలవాలని. చనిపోయిన అమ్మ ఎలాగో తిరిగి రాదు. ఆ విషయం నీకు చెప్పి షూటింగ్ ఆపి నీ భవిష్యత్తు నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు. దివ్య జీవితం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. నా అని చెప్పుకోవడానికి బంధువులు కూడా ఎవరూ లేరు. ఒంటరిగా ఈ ప్రపంచంలో తను ఎలా బ్రతుకుతుందా అని బాధపడ్డాను. మేము చీకట్లో ఉన్నప్పుడు మా జీవితంలో విలువ నింపిన దివ్య జీవితం చీకటిగా మిగిలిపోకూడదు అనుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ కలిసి తనకి నీడనివ్వాలనుకున్నాం. కానీ దివ్య తీసుకున్న నిర్ణయం దివ్య ఏంటిది? అమ్మ లేని ఆ ఇంట్లో ఉండలేకపోయాను శ్రీను. అమ్మ లేనంత మాత్రాన నువ్వు అనాథ అయిపోయి అనుకున్నావా? నేను నీకు లేనా? నేను నీకేం కానా? నేను అనాథని అనే ఫీలింగ్తో ఇక్కడికి రాలేదు. మేము అనాథలం అనే ఫీలింగ్ వీళ్ళలో పోగొట్టాలని వచ్చాను. అయినా నా కష్ట సుఖాలు పాల్పంచుకునే నీలాంటి స్నేహితుడు ఉండగా నేను ఎలా అనాథనవుతాను చెప్పు? నువ్వు పరిచయం కాకముందు నా జీవితంలో ఏదో తెలియని లోటు ఉండేది. నీ పరిచయం దాన్ని పోగొట్టింది. ప్రేమ నా చేత కన్నీరు పెట్టిస్తే నీ స్నేహం ఆ కన్నీటిని తుడిచింది. ఇప్పుడు నా దృష్టిలో ప్రేమ కంటే స్నేహం ఎంతో విలువైనది శ్రీను. నిన్ను నీ స్నేహాన్ని నేను ఎప్పటికీ వదులుకోలేను. జీవితాంతం మన స్నేహం ఇలాగే ఉండాలి, సరేనా? నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత ఆ దివ్యను ఒక్కసారి చూడాలని ఉందరా. పెళ్లికి వస్తావు కదా, అప్పుడు పరిచయం చేస్తాను. పద, లద్దిగింటికి వెళ్దాం. వద్దురా, తను నిన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూస్తే గతం గుర్తొచ్చి అనవసరంగా బాధపడుతుంది. రేయ్, నేను లతికని ఆఖరిసారి చూసినప్పుడు తన కళ్ళల్లో తిరిగిన నీళ్లు నాకు ఇంకా గుర్తున్నాయి. తను నాకు దూరం అయిన తర్వాత తలుచుకున్నప్పుడల్లా తన కన్నీటి ముఖం గుర్తొచ్చేది. ఇప్పుడు సంతోషంగా ఉన్న తనని చూస్తే పాత బాధలన్నీ మర్చిపోవచ్చు. నేను కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు. అది కాదురా. ఇంకేం చెప్పొద్దురా. నువ్వు వచ్చినా రాపోయినా వెళ్తున్నాను అంతే. లతిక, లతిక, ఉండరా. మాధవన్, మాధవన్. లతికే కానను. వరు
నేను నిన్ను విజయవాడలో కలిసి వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ జరిగే పడవల పందెంలో లతిక భర్త మాధవన్ చనిపోయాడురా. కూతురు జీవితం తనే నాశనం చేశానన్న బెంగతో లతిక తండ్రి కూడా కొద్ది రోజుల్లోనే చనిపోయాడురా. అందరినీ పోగొట్టుకుని తను ఒంటరిగా మిగిలిపోయింది. నీతో ఈ విషయం చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుందరా. అందుకే నేను నీకు చెప్పలేదురా.